Hello students, welcome to the online coaching of Group Sadda for the engineering assistant post at the level of Gram Sachivalayam that is being advertised by the government of AP. మనకి నోటిఫికేషన్ రాలేదు, బట్ నోటిఫికేషన్ వస్తుందని మనకి పేపర్లో ఇవ్వడం జరిగింది. బికాస్ ఆఫ్ సమ్ ఎలక్షన్స్ అండ్ ఆల్ ఈ నోటిఫికేషన్ అనేది మేబీ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద మార్చ్ ఎండ్లో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీస్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో గ్రామ సచివాలయం లెవెల్లో ఉంటాయి. అండ్ ద పోస్ట్ నేమ్ ఈజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్. దీనికి ఎగ్జామ్కి బోత్ సివిల్స్ అండ్ మెకానికల్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. మినిమం క్వాలిఫికేషన్ ఈజ్ డిప్లొమా, బట్ ఆఫ్ కోర్స్ మనకున్న కరెంట్ సిచ్యువేషన్ చూసినట్లయితే, అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది అపియరెంట్స్ విల్ బి డిగ్రీ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి రాయడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. డిప్లొమా లెవెల్ సిలబస్ అయినప్పటికీ, ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ డిగ్రీ వాళ్ళు కూడా చాలామంది రాసే అవకాశాలు ఉంటాయి. సో అందుచేత కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశాలు ఉంటాయి. దీస్ పోస్ట్ ఆర్ వెరీ మచ్ వాంటెడ్ బికాస్ దే క్యారీ ఎ లాట్ ఆఫ్ పబ్లిక్ వెయిటేజ్ అట్ ద గ్రామ సచివాలయం. ఎందుకంటే ఇంజనీరింగ్ పోస్టులు అనేవి సచివాలయంలో పోస్టింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ విలేజ్లో కానీ, పర్టికులర్ మండల్లో కానీ ఆ పర్టికులర్ అధికారికి ఇంజనీరింగ్ అసిస్టెంట్కి చాలా పబ్లిక్లో వాల్యూ ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో దానివల్ల మనకి చాలా ఈ పోస్టులకి చాలా ఎక్కువ క్రేజ్ ఉండే అవకాశం ఉందండి. నెంబర్ ఆఫ్ పోస్ట్స్ కూడా ఎన్ని వస్తాయి అనేది నోటిఫికేషన్ ఎగ్జాక్ట్గా తెలుస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. బట్ వీ మే ఎక్స్పెక్ట్ దట్ దెర్ ఈస్ ఎ వెరీ గుడ్ కాంపిటీషన్ విల్ బి దేర్ ఫర్ దీస్ పోస్ట్. నోటిఫికేషన్ వస్తే మనకు తెలుస్తుంది యాక్చువల్లీ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది. సిలబస్ వరకు కన్సిడర్ చేస్తే మనకి మెయిన్గా అంటే సివిల్ మెకానిక్లు ఇద్దరు ఎలిజిబుల్ ఉన్నారు కాబట్టి ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉంది సిలబస్లో, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఉంది, హైడ్రాలిక్ పంప్స్ ఉంది, అండ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ ఉంది. ఇవన్నీ కూడా కామన్, మెకానికల్ వాళ్ళు చదువుతారు, సివిల్ వాళ్ళు చదువుతారు అవన్నీ. అది కాక సర్వేయింగ్ అని, మనకి మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అని, ప్రొడక్షన్ వాళ్ళు చదివి ప్రొడక్షన్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ సైన్సెస్ ఆర్ ప్రొడక్షన్ టెక్నాలజీ ఓన్లీ మెకానికల్ వాళ్ళు మాత్రం చదువుతారు, దాన్ని సివిల్ వాళ్ళు చదవరు. అలాగా సర్వేయింగ్ ఉంది, ఓన్లీ సివిల్ వాళ్ళు చదువుతారు, మెకానికల్ వాళ్ళు చదువుతారు. అలా ఈ వేరే వాళ్ళు సివిల్ వాళ్ళు చదివే కొన్ని ఎక్స్ట్రా టాపిక్లు ఉన్నాయి, మెకానికల్ వాళ్ళు మాత్రమే చదివే కొన్ని టాపిక్లు ఉన్నాయి. బట్ వీళ్ళిద్దరూ కలిపి కామన్గా చదివే టాపిక్స్ ఈ 4 ఉన్నాయి: స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్ పంప్స్ అండ్ ఇంజనీరింగ్ మెకానిక్స్. ఆ 4 కూడా చాలా ఇంపార్టెంట్ కోర్ సబ్జెక్ట్స్ స్టడీడ్ బై బోత్ సివిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెకానికల్స్. ఇద్దరు చదువుతారు వాటిని. అన్నిట్లోకి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ వస్తే ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అండి. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో దేర్ మే బి వెరీ గుడ్ వెయిటేజ్ ఇన్ ద ఎగ్జామినేషన్. మనకి ప్రీవియస్ పేపర్స్ కూడా మనం ఒక 2 పేపర్స్ మన దగ్గర ఉన్నాయి. వాటి యొక్క సొల్యూషన్స్ కూడా నేను డిస్కస్ చేశాను. ఫ్లూయిడ్ మెకానిక్స్కి డిస్కస్ చేశాను, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కూడా డిస్కస్ చేశాను. ఓకే, ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనే సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్ అండ్ బిగ్ సబ్జెక్ట్, క్యారింగ్ ఎ లాట్ ఆఫ్ వెయిటేజ్ ఇన్ ద ఎగ్జామినేషన్. కాబట్టి యూ హ్యావ్ టు గివ్ ది గుడ్ ఫోకస్ ఫర్ దిస్ సబ్జెక్ట్. బేసికల్గా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో ఉన్న సిలబస్ ఏ విధంగా ఉందంటే, బిగినింగ్ ఫ్రమ్ ది సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ అంటే షియర్ స్ట్రెస్, నార్మల్ స్ట్రెస్, బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, షియర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, ఎలాస్టిక్ మాడ్యులై, ఈ టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్, వాటి మధ్య ఉన్న రిలేషన్స్, ఈ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ మధ్య ఉన్న రిలేషన్స్ అన్నీ కూడా ఫస్ట్ చాప్టర్. సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్లో ఫస్ట్ చాప్టర్లో మనకి వీ హ్యావ్ టు నో అబౌట్ ది ఆల్ ద 3 ఎలాస్టిక్ కాన్స్టెంట్స్, యంగ్స్ మాడ్యులస్, షియర్ మాడ్యులస్ అండ్ బల్క్ మాడ్యులస్. Along with it, the Poisson's ratio, that is ratio between the lateral strain by longitudinal strain, and the various types of the stresses, and along with the composite sections. Composite sections are compound bars. So ఇదంతా కూడా మనకి ఫస్ట్ చాప్టర్ కింద వస్తుందండి. బట్ ఈజీ చాప్టర్, దాంట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఫస్ట్ చాప్టర్కి ఎక్కువ ఫోకస్ ఇవ్వాలి మీరు. ఫస్ట్ చాప్టర్లో ఏమేమి ఉంటాయి, అసలు హుక్స్ లా ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే ఏంటి, అందులోంచి మనం ఎలాస్టిక్ మాడ్యులే ఎలా డిఫైన్ చేస్తాము, అండ్ స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ మైల్డ్ స్టీల్కి ఎలా ఉంటుంది, ఎలాస్టిక్ లిమిట్ అంటే ఏంటి, ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటే ఏంటి, అల్టిమేట్ స్ట్రెస్ అంటే ఏంటి, బ్రేకింగ్ స్ట్రెస్ అంటే ఏంటి, ఇవన్నిటి డెఫినేషన్స్ చాలా సింపుల్ నేర్చుకోవడం. కానీ ఆ డెఫినేషన్స్ మటుకి చాలా సందర్భాల్లో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో అడుగుతుంటారు. పర్టికులర్లీ రెసిలియన్స్, ప్రూఫ్ రెసిలియన్స్ అంటే స్ట్రెయిన్ ఎనర్జీ, రెసిలియన్స్ అంటే స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఏంటి, ఇదన్నీ కూడా ఫస్ట్ చాప్టర్లోనే నేర్చుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఒక యూనిట్ కింద మనం కన్సిడర్ చేయాలి. దాంట్లో చాలా ఎక్కువ వెయిటేజ్ వస్తాయి ఈ పర్టికులర్ చాప్టర్లో. ఓకే, అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి మనకి షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ చాప్టరు షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్.
వాడు అడిగే కేసులు ఏమి పెద్ద కాంప్లికేటెడ్ అడగడు, ఎందుకంటే ఈ సిలబస్ డిప్లొమా లెవెల్ సిలబస్ కాబట్టి ద డిఫికల్టీ ఆఫ్ లెవెల్ కూడా పెద్దగా ఎక్కువగా ఉండదు, కానీ ఫండమెంటల్స్ మట్టికి క్లియర్గా ఉండాలి. అంటే ఇప్పుడు సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంది, దాంట్లో రియాక్షన్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. వర్టికల్ రియాక్షన్స్ ఉంటాయి, ఒకటి హింజ్డ్ సపోర్ట్ ఉంటుంది, ఒకటి రోలర్ సపోర్ట్ ఉంటుంది. అక్కడ వర్టికల్గా వచ్చే రియాక్షన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదా క్యాంటిలివర్ ఉంది, క్యాంటిలివర్ దగ్గర ఒక పాయింట్ లోడ్ ఎండ్లో పెట్టారు, అటువంటిప్పుడు బెండింగ్ మొమెంట్ ఫిక్స్డ్ ఎండ్ దగ్గర ఎంత ఉంటుంది. లేదా ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ క్యారింగ్ ద యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్, సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంది, క్యారింగ్ ద యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్, ఆ మొత్తం మీద యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటే సెంటర్లో బెండింగ్ మూమెంట్ ఎంత ఉంటుంది మిడ్ పాయింట్ దగ్గర. సో ఇలాంటి క్వశ్చన్లే వస్తాయి. కానీ ఇటువంటి ఇలా సింపుల్, ఇవన్నీ కూడా సింపుల్ కేసెస్, వీటన్నిటి కూడా మనం రెడీగా ఉన్నట్లయితే క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినా కూడా మనకి ఆన్సర్ చేసే అవకాశాలు ఉంటాయి. అతి ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అతి ముఖ్యంగా ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ మధ్య రిలేషన్స్ అమాంగ్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. మొత్తం 4 ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఉంటాయి కదా, ఈ, సి, కే అండ్ మ్యూ. వాట్ ఈస్ దట్ మ్యూ? పాయిజన్స్ రేషియో, యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, షియర్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్ అండ్ పాయిజన్స్ రేషియో. ఈ 4 యొక్క డెఫినేషన్స్ తెలియాలి, వాటి మధ్య ఉన్న రిలేషన్స్. సి ఈజ్ ఈక్వల్ టు 2c ఇంటూ 1 + 1/m, ఆర్ 1/m అన్నా మ్యూ అన్నా ఒకటే. మ్యూ ఈజ్ ద పాయిజన్స్ రేషియో. ఈ ఈజ్ ఈక్వల్ టు 3k ఇంటూ 1 - 2/m. ఇటువంటి రిలేషన్స్ అనమాట. E ఈజ్ ఈక్వల్ టు 9kc/3k + c. సో ఈ రిలేషన్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి 1/m ఈజ్ ద పాయిజన్స్ రేషియో. యూజువల్లీ m వాల్యూ అనేది 3 to 4 మధ్యలో ఉంటుంది. అంటే పాయిజన్స్ రేషియో విల్ బి బిట్వీన్ 0.25 to 0.33 అండ్ మోస్ట్ ఆఫ్ ది ఎలాస్టిక్ మెటీరియల్స్లో స్టీల్ కానీ వాటికి 0.3 ఆ రేంజ్లో ఉంటుంది. సో క్వశ్చన్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి, కొన్ని ఏమో లాజికల్ అప్లై చేసి ఆ ఎగ్జామ్లో చేయాల్సి ఉంటాయి. ఇటువంటి రిలేషన్స్ మనం మగ్ చేసేయడమే, గుర్తుపెట్టుకో, అందులో డౌటే లేదు. సో ఆ క్వశ్చన్ ఇప్పుడు మనకేమి ఇస్తాడంటే పాయిజన్స్ రేషియో ఇస్తాడు, ఈ ఇస్తాడు, సి క్యాలిక్యులేట్ చేయమంటాడు. క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్, కానీ మనకి ఆ రిలేషన్ గుర్తు రావాలి ఆ టైంలో. సో మనం అన్నీ కూడా వాటన్నిటి కూడా మనం ఒక ఆర్డర్లో ప్రిపేర్ కనుక అయినట్లయితే సిలబస్ కవరేజ్ బికమ్స్ వెరీ ఈజీ. ఓకే, మనకి సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్లో ఇవన్నీ వస్తాయి. అది కాక షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్లో మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన క్యాంటిలివర్ కేస్ అండ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ కేస్. యూనిఫామ్లీ యూడిఎల్ కానీ, మనకి యూవీఎల్ లేదు, మనకి యూవీఎల్ ఇవ్వలేదు, అయినా కూడా ఒకసారి తెలుసుకోండి. యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ లేదు, 2 kinds ఆఫ్ లోడ్సే ఇచ్చాడు, ఎయిదర్ పాయింట్ లోడ్ ఆర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. ఇది క్యాంటిలివర్, ఇది సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఒక్కోసారి ఓవర్ హ్యాంగింగ్ ఉండవచ్చు, సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ వన్ సైడ్ ఓవర్ హ్యాంగ్ ఉండొచ్చు. సో ఇటువంటి కేసులు అన్నమాట. అటువంటిప్పుడు ఈ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఆ రియాక్షన్స్ దగ్గర ఉన్నటువంటి బెండింగ్ మూమెంట్ ఎంత ఉంటుంది, అసలు పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్షన్ అంటే ఏంటి, బెండింగ్ మూమెంట్ ఎక్కడ మ్యాక్సిమం ఉంటుంది, ఎందుకు మ్యాక్సిమం ఉంటుంది, ఎక్కడ మ్యాక్సిమం ఉంటుంది, ఎందుకు అటువంటి సిచ్యువేషన్స్ అనమాట. హాగింగా ఏది పాజిటివ్ బెండింగ్ మూమెంట్, ఏది నెగిటివ్ బెండింగ్ మూమెంట్, ఇవన్నీ కూడా మనం ఈ కేసెస్కి, సింపుల్ కేసెస్కి, క్యాంటిలివర్, సింప్లీ సపోర్టెడ్ బీమ్, ఓవర్ హ్యాంగ్, ఈ కేసులకి. బట్ ఆల్ కైండ్స్ ఆఫ్ లోడ్స్ అనమాట, పాయింట్ లోడ్స్, యూడిఎల్ అండ్ అకేషనల్లీ దే మే ఆస్క్ ది యూవీఎల్, బట్ సిలబస్లో ఇవ్వలేదు వాడు యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ అని. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ బిగ్ టాపిక్ వేర్ యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ దట్. ఎస్ఎఫ్డి అండ్ బిఎండీస్ అంటారు, దట్ ఈస్ నెంబర్ 2. ఇప్పుడు మనకి నెంబర్ 3 చూసినట్లయితే థియరీ ఆఫ్ ప్యూర్ బెండింగ్ ఆర్ సింపుల్ బెండింగ్. థియరీ ఆఫ్ ప్యూర్ బెండింగ్ అంటారు, థియరీ ఆఫ్ ప్యూర్ బెండింగ్ ఆర్ సింపుల్ బెండింగ్ అంటే బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్. వాటి యొక్క బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ డెరైవ్ చేయడానికి కావాల్సిన అజంప్షన్స్ ఏంటి, చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు ఒక అజంప్షన్ ఉంది, ఐసోట్రోపిక్ అజంప్షన్. ఐసోట్రోపిక్ మెటీరియల్ అంటే ఏంటి, హ్యావింగ్ ద సేమ్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అలాంగ్ ఆల్ ది డైరెక్షన్స్. సో అటువంటి క్వశ్చన్లు అడిగే అవకాశాలు ఉంటాయి. వాట్ ఈజ్ ఓకే, హోమోజీనియస్ మెటీరియల్ అంటే ఏంటి, హ్యావింగ్ ద సేమ్ డెన్సిటీ, సేమ్ కాంపోజిషన్ త్రూ అవుట్ ద మెటీరియల్. సో దట్ ఈస్ కాల్డ్ హోమోజీనియస్. సో మన థియరీ ఆఫ్ అసలు ప్యూర్ బెండింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ప్యూర్ బెండింగ్, what are the assumptions that are required to derive that bending moment equation. M/I is F/Y is equal to E/R. May I find your earring, అలా గుర్తుపెట్టుకోవచ్చు.
మే ఐ ఫైండ్ యువర్ ఇయర్ రింగ్. సో దాట్ పర్టికులర్ అసలు వై ఈ ఎఫ్ అనేది బెండింగ్ స్ట్రెస్, ఇది వై అనేది డిస్టెన్స్ ఫ్రమ్ ద న్యూట్రల్ యాక్సిస్. ఇది న్యూట్రల్ యాక్సిస్ అనుకుంటే ఇది వై అనేది మ్యాక్సిమం డిస్టెన్స్ ఆఫ్ ది ఫైబర్ అవే ఫ్రమ్ ది, అంటే ఇక్కడ ఉండే స్ట్రెస్ ఎఫ్ మ్యాక్సిమం ఉంటుంది. అక్కడ ఒక సైడ్ టెన్సైల్ ఉంటే ఇంకో సైడ్ కంప్రెసివ్ ఉంటుంది. సో అటువంటి కేసులు. అండ్ అసలు ఇక్కడ తెలిసేది ఏంటంటే సెక్షన్ మాడ్యులస్ అంటారు. సెక్షన్ మాడ్యులస్ జెడ్ అని వస్తుంది ఇక్కడ. దట్ విచ్ ఈస్ ఇండికేటింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది బీమ్. సెక్షన్ మాడ్యులస్ అంటే ఏంటి? ఐ బై వై మ్యాక్స్ను, ఐ బై వై మ్యాక్స్. ఇది వై మ్యాక్స్ అంటే మ్యాక్సిమం డిస్టెన్స్ ఆఫ్ ది ఫైబర్ అవే ఫ్రమ్ ద న్యూట్రల్ యాక్సిస్ అంటే. సో అక్కడ బెండింగ్ స్ట్రెస్ ఎంత ఉంటుంది అది. సో దానికి రిలేషన్స్ ఈ అంటే యంగ్స్ మాడ్యులస్, వేర్ ఆర్ ఈస్ ది రేడియస్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్, when the beam is bending in a circular arc shape. సో ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా మనం వీ హ్యావ్ టు గివ్ ఏ ఫోకస్. ఆ అజంప్షన్స్, ఈ రిలేషన్ ఎలా వచ్చింది మనకి, దాటి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎటు సైడ్ టెన్సైల్ స్ట్రెసెస్ ఉంటాయి, ఎటు సైడ్ కంప్రెసివ్ ఉంటాయి, ఎంత ఉంటాయి, ఏ లొకేషన్ దగ్గర అయినా కూడా మనకి సపోజ్ ఈ లొకేషన్ దగ్గర మనకి టెన్సైల్ స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా చేయొచ్చు. సో వీటన్నిటి కూడా మనం కాన్సెప్ట్స్ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇది అనదర్ థర్డ్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. 4వ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే టార్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. టార్షన్ చిన్న టాపిక్, కానీ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. whenever a shaft is transmitting power, ఏదైనా ఒక షాఫ్ట్ పవర్ ట్రాన్స్మిట్ చేస్తున్నప్పుడు that is subjected to a twisting moment or a torque. అటువంటి సందర్భంలో ఆ షాఫ్ట్ పవర్ని ట్రాన్స్మిట్ చేసినప్పుడు దాని మీద ట్విస్టింగ్ మూమెంట్ యాక్ట్ చేసినప్పుడు దేర్ విల్ బి ఏ ప్యూర్ షియర్. ఇక్కడ ఏదైతే ప్యూర్ బెండింగ్ ఉందో, ఇఫ్ ఏ బీమ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఏ ప్యూర్ బెండింగ్, if a beam is subjected to a pure bending because of which flexural stresses అంటారు. దీన్నే బెండింగ్ స్ట్రెసెస్ లేదా ఫ్లెక్సురల్ స్ట్రెసెస్ విచ్ ఆర్ లాంగిట్యూడనల్ ఇన్ నేచర్. టెన్సైల్ కంప్రెసివ్ నేచర్ ఉంటాయి ఇక్కడ. కానీ ఆ టార్షన్లో కానీ ట్విస్టింగ్ మూమెంట్ యాక్ట్ చేస్తున్నప్పుడు షాఫ్ట్ మీద వచ్చే స్ట్రెసెస్ ప్యూర్ షియర్ స్ట్రెసెస్ ఉంటాయి. సో ఆ షియర్ స్ట్రెసెస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా వేరీ అవుతుంటుంది. ఒక షాఫ్ట్ ట్విస్టింగ్ మూమెంట్ని ఎదుర్కొంటున్నప్పుడు, ట్విస్టింగ్ మూమెంట్ని రెసిస్ట్ చేస్తున్నప్పుడు, అంటే ట్విస్టింగ్ మూమెంట్ ఒక ఎండ్ దగ్గర ఒక కపుల్, ఆపోజిట్ దగ్గర రెసిస్టింగ్ కపుల్, దిస్ ఇస్ వన్ కపుల్, దిస్ ఇస్ ఆపోజిట్ కపుల్, ఆ షాఫ్ట్ ట్విస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానివల్ల షియర్ స్ట్రెసెస్ డెవలప్ అవుతాయి. ఈ క్రాస్ సెక్షన్లో షియర్ స్ట్రెసెస్ డెవలప్ అవుతాయి. ఆ క్రాస్ సెక్షన్లో షియర్ స్ట్రెస్ ఏ విధంగా మారుతుంటుంది, ఎక్కడ మ్యాక్సిమం ఉంటుంది అంటే ఇఫ్ ఆర్ ఈజ్ ద రేడియస్, షియర్ స్ట్రెస్ పాయింట్ టు పాయింట్ ఏ విధంగా మారుతుంటుంది, ఎంత ఉంటుంది, సర్ఫేస్ మీద ఎంత ఉంటుంది షియర్ స్ట్రెస్, ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయటానికి మనకి ట్విస్టింగ్ ఏ విధంగా అయితే బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఉందో ఇక్కడ టార్షన్ ఈక్వేషన్ ఉంది. T/IP is equal to Fs/R is C∠θ/L. ఓకే, ఇక్కడ యంగ్స్ మాడ్యులస్ ఉంటాయి, ఇక్కడ షియర్ మాడ్యులస్ ఉంది. θ is the angle of twist, L is the length of the shaft, Fs is the shear stress, S for the shear. So R is the radius of the shaft, T is the torque and P is the polar moment of inertia. ఈ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మనకి స్ట్రెంథోమెట్రిక్స్లో కనబడుతుంది, మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్లో కూడా కనబడుతుంది. పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, దట్ ఈస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది షాఫ్ట్ అబౌట్ దిస్ లాంగిట్యూడినల్ యాక్సిస్. దీన్నే పోలార్ అంటారు. ఇక్కడున్న ఐ వేర్ ఇది. This is the I wave. What is that I? Moment of inertia of this cross section of the beam about the neutral axis. Neutral axis అంటే ఏంటి అసలు? న్యూట్రల్ యాక్సిస్ అంటే ఏంటి? ఎటువంటి స్ట్రెస్ లేనటువంటి లేయర్ అది. ఆ న్యూట్రల్ యాక్సిస్ డెఫినెట్గా సెంట్రాయిడ్ గుండా పాస్ అవుతూ ఉంటుంది, సెంట్రాయిడ్ ఆఫ్ ది క్రాస్ సెక్షన్. సో ఈ పర్టికులర్ క్రాస్ సెక్షన్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ న్యూట్రల్ యాక్సిస్ ఈజ్ ఐ. అదే ప్లేన్లో మనకి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ ఇక్కడ అలాగది. ఇక్కడ ఇఫ్ ద బెండింగ్ లోడ్స్ యాక్ట్స్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ది బీమ్, whereas ఇక్కడ టార్క్ అనేది ఇట్ యాక్ట్స్ ఇన్ ఏ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద షాఫ్ట్. టార్క్ అనేది యాక్ట్స్ ఇన్ ఏ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద షాఫ్ట్. దానివల్ల ఈ ట్విస్టింగ్ మూమెంట్ వచ్చేసి దేర్ ఆర్ షియర్ స్ట్రెసెస్. ఇక్కడ ఉండే స్ట్రెసెస్ ఫ్లెక్సురల్ స్ట్రెసెస్, లాంగిట్యూడినల్ స్ట్రెసెస్. ఈ డైరెక్షన్లో ఉంటుంది స్ట్రెస్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ వచ్చే స్ట్రెస్ షియర్ స్ట్రెసెస్, ఇట్ ఈస్ అలాంగ్ ది
along the plane ఉంటుంది. whereas here it is నా perpendicular to the plane ఉంటే ఇక్కడ ఉండే స్ట్రెసెస్ along the plane ఉంటాయి. ఈ స్ట్రెసెస్ని షియర్ స్ట్రెసెస్ అంటాం. ఆ షియర్ స్ట్రెస్ వేరియేషన్ ఎలా ఉంటుంది, లీనియర్గా వేరీ అవుతుందా, ఎక్కడి నుంచి సెంటర్ నుంచి పెరిఫరీకి ఎక్కడ మ్యాక్సిమం ఉంటుంది, ఇక్కడ నుంచి ఇలా పోతూ ఉంటే షియర్ స్ట్రెస్ మారుతూ ఉంది, ఏ విధంగా మారుతుంది, లీనియర్గా మారుతుందా అనేది మనం ఈ ఈక్వేషన్ అన్నింటిలో కూడా మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ దీస్ ఆర్ ది టూ వెరీ ఇంపార్టెంట్ ప్యారలల్ టాపిక్స్. చాలా జాగ్రత్త, ఇది అర్థమైతే అది వచ్చినట్టు, అది వస్తే ఇది వచ్చినట్టు. ఎందుకంటే చూడండి, ఇది బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్, ఇది ట్విస్టింగ్ మూమెంట్ ఈక్వేషన్, రెండింటికి సిమిలారిటీస్ ఉంటాయి. ఇక్కడ ఫ్లెక్సురల్ రిజిడిటీ ఉంటుంది ఈఐ, ఇక్కడ టార్షనల్ రిజిడిటీ ఉంటుంది. సో ఇలాంటి వాటి క్వశ్చన్స్కి మనం చాలా జాగ్రత్తగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అవన్నీ కూడా నేను వీడియోలో డిస్కస్ చేశాను, అవి ఈ టర్మ్స్ అన్నీ కూడా. ఇది ఫ్లెక్సురల్ రిజిడిటీ, దిస్ ఇస్ ద టార్షనల్ రిజిడిటీ. వాటి యొక్క యూనిట్స్ ఏంటి, పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యూనిట్స్ ఏంటి, మీటర్ టు ది పవర్ ఆఫ్ 4. షియర్ మాడ్యులస్ యూనిట్స్ ఏంటి, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో బేసిక్స్ అడుగుతారు, పెద్ద డీప్గా ఏం అడగరు. ఇట్ ఇస్ నాట్ ఏ గేట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్ ఇస్ నాట్ ఏ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్. డిప్లొమా బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి, డిప్లొమా బేస్డ్ క్వాలిఫికేషన్ ఉన్న సర్వీస్ కాబట్టి మనకి బేసిక్ డిప్లొమా లెవెల్లోనే క్వశ్చన్లు వస్తాయి. సో మనకి కానీ అన్ని టాపిక్స్ జాగ్రత్తగా బేసిక్ లెవెల్లో, ఫండమెంటల్ లెవెల్లో ప్రిపేర్ కావాలి. అండ్ అనదర్ టాపిక్ ఈజ్ షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద బీమ్స్. షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. When a beam is subjected to the shear forces, there will be shear stress induced in the shaft. ఇప్పుడు మనకి రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ ఉండొచ్చు, సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఉండొచ్చు, ఐ సెక్షన్ ఉండొచ్చు, ఓకే టీ సెక్షన్ ఉండొచ్చు. అటువంటిప్పుడు ఈ పాయింట్ టు పాయింట్ మనకి హౌ ద షియర్ స్ట్రెస్ వేరీస్, ఎక్కడ మ్యాక్సిమం ఉంటుంది, ఎక్కడ జీరో ఉంటుంది, ఎక్కడ మినిమం ఉంటుంది, ఆ మ్యాక్సిమం వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ ఉందనుకోండి, హియర్ ది షియర్ స్ట్రెస్ వేరీస్ పారాబోలికల్లీ. ఇది అనదర్ టాపిక్ అండి. షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ బీమ్స్ ఇస్ ద నెక్స్ట్ టాపిక్. సో హౌ ద షియర్ స్ట్రెస్ వేరీస్ with respect to the location in the cross section of the beam, అంటే it will be maximum at the neutral axis and zero at the top most and bottom most fiber. సో ఇలాంటి క్లూస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే మ్యాక్సిమం ఉంటే ఎంత ఉంటుంది, న్యూట్రల్ యాక్సిస్ దగ్గర మ్యాక్సిమం ఉందని తెలుసు, న్యూట్రల్ యాక్సిస్ దగ్గర ఉంటే ఎంత ఉంటుంది, యావరేజ్ స్ట్రెస్కి ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది, రెక్టాంగులర్లో ఎన్ని రెట్లు ఉంటుంది, సర్క్యులర్ క్రాస్ సెక్షన్లో ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది. సో ఈ పర్టికులర్ కంపారిజన్స్ షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనకి ఓవరాల్గా సిలబస్ని కనుక బ్రేకప్ చేస్తే ఫస్ట్ చాప్టర్లో సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్, అది పెద్ద చాప్టర్. అందులో థర్మల్ స్ట్రెసెస్ కూడా నేర్చుకుని ఉంటే మంచిది, ఎందుకంటే వాడు ఇవ్వలేదు సిలబస్లో థర్మల్ స్ట్రెసెస్. కానీ థర్మల్ స్ట్రెసెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, టెంపరేచర్ చేంజెస్ వల్ల వచ్చే స్ట్రెసెస్ అంటారు వాటిని, అది కూడా నేర్చుకుని సిలబస్లో లేకపోయినా ఒకసారి నేర్చుకుని ఉండటం అనేది మంచిది. So that is the first job. Then we have the SFD BMD, another big chapter, and then we have the strain energy అనగానే మనకి ప్రూఫ్ రెసిలియన్స్, మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ ఇవన్నీ వస్తాయి. చిన్న టాపిక్, బట్ డెఫినేషన్స్ మనం గట్టి గుర్తుపెట్టుకోవాలి. అబోవ్ ఆల్ వీటన్నిటి కూడా పక్కన పెడితే ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ అని చెప్పి క్లియర్గా ఇచ్చాడు. మొత్తం మీద ఒక 7-8 ప్రాపర్టీలు ఉంటాయి. మ్యాక్సిమం ఆ నోట్స్ అంతా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఒక 2-3 పేజీల నోట్స్ కూడా మనకి ఈజీగా బట్టి కొట్టచ్చు. వాటిని మ్యాలిబిలిటీ, డక్టిలిటీ, హార్డ్నెస్, బ్రిటిల్నెస్, ఇవన్నీ కూడా ఎలాసిటీ, ప్లాస్టిసిటీ, క్రీప్, ఫెటిగ్, ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒక 7-8 ప్రాపర్టీలు ఉన్నాయి. వాటిని గుడ్డిగా బట్టి కొట్టేయండి, నేర్చేసుకోండి గట్టిగా. డెఫినెట్గా అట్లా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్. ఓకే, సో ఈ విధంగా కనుక ప్రిపేర్ అయినట్లయితే సిలబస్ ఎంత పెద్దదైనప్పటికీ మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, నేనండి కూడా వీడియో లెక్చర్స్లో విషంతా మెటల్స్ ఇచ్చాను, అందులో నా నోట్స్ ఫాలో అవ్వండి, నా వీడియో లెక్చర్స్ కూడా ఇచ్చాను. సో ఇన్ఫ్యాక్ట్ గ్రూప్స్ ఆఫ్ వాళ్ళు ఆన్లైన్లో లాంచ్ చేశారు, ఆన్లైన్లో కూడా లాంచ్ మా వీడియో లెక్చర్స్ అన్నీ కూడా. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వీ కెన్ గో టు దిస్ పర్టికులర్ యాప్. దెర్ ఈజ్ అన్ యాప్, ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి అందులోనే మీకు అన్ని డీటెయిల్స్ కనపడతాయి. దిస్ ఈజ్ ద లోగో ఆఫ్ ది గ్రూప్స్ అడ్డా, అండ్ దిస్ ద లోగో ఆఫ్ ది గ్రూప్స్ అడ్డా. అండ్ కరెక్ట్గా స్పెల్లింగ్ కనుక టైప్ చేస్తే మీకు ప్లే స్టోర్లో ఈజీగా ఇన్స్టాల్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ 2 నెంబర్స్కి కాంటాక్ట్ చేస్తే ఏమైనా క్లారిఫికేషన్స్ ఉన్నా కూడా మీకు ఈజీగా ఇస్తారు. సో విష్ ఆల్ ద గుడ్ లక్, అండ్ యూ మే ఎక్స్పెక్ట్ ద నోటిఫికేషన్ ఇన్ ద మంత్ ఆఫ్ ది మార్చ్, అండ్ సో దట్
you may begin the preparation. Wish you all the good luck. All the best.